హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌస్ ప్రైమ్ లొకేషన్లో మీ ముందుకి సేల్కి తీసుకురావడం జరిగిందండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వీడియోని అనేది లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్ 151 స్క్వేర్ యార్డ్స్ 151 గజాలు. ఫేసింగ్ వచ్చేసి 34x40. మనకి ఫేసింగ్ అనేది 34 ఉంటుంది. లెంత్ వచ్చేసి 40. ఫ్రంట్ రోడ్ 30 ఫీట్ రోడ్. బోర్ 425 వేశారు. మనకి హౌస్ ఎలివేషన్ అనేది ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. మనం గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. మనకి ఎంట్రీలోనే పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. స్పేసియస్ పార్కింగ్తో ఈజీగా మనకి 3 కార్స్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే 4 to 5 బైక్స్ అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. మీరు హౌస్ సరౌండింగ్స్ మొత్తం మనకి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. సౌత్ సైడ్లో అనేది మనకి స్టెప్స్ రావడం జరుగుతుంది. స్టెప్స్ బిసైడ్లో మనకి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లోనే రావడం జరిగింది. స్టెప్స్ డౌన్లో మనకి స్టోరేజ్ ఏరియా రావడం జరిగింది. ఫ్లోరింగ్ అనేది ఫుల్ గ్రనైట్తో చేయడం జరిగిందండి. మనకి సెట్ బ్యాక్స్ అనేది మనకి వెస్ట్ సైడ్లో 1.5 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే ఈస్ట్ సైడ్లో 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ అనేది మనకి లెంటర్ పర్పస్ కోసం 2 BHKలో కన్స్ట్రక్ట్ చేశారు. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంట్రీ కాగానే మీరు చూడొచ్చు, గ్రౌండ్ మొత్తం మనకి గ్రనైట్ అనేది ఎలా వచ్చిందో. మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. సరౌండింగ్స్ మొత్తం నార్త్ ఫేస్ కదా, సో ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మార్నింగే సన్లైట్ అనేది రావడం జరుగుతుంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఫుల్ టేక్ తోటి చేయడం జరిగింది. అలాగే వుడెన్ కలర్తో ఫాల్ సీలింగ్ అనేది అవుట్ సైడ్లో మనకి ఇవ్వడం జరిగింది. మనకి బాల్కనీ అనేది చాలా స్పేసియస్గా రావడం జరిగిందండి. మనకి చాలా స్పేసియస్గా రావడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి టీవీ ఏరియా. అలాగే ఫాల్ సీలింగ్ అనేది మీరు చూడొచ్చు. మనకి గోల్డెన్ కలర్ రైట్తో వుడెన్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్. మనకి ఈస్ట్ సైడ్లో డోర్ అనేది సెకండ్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనం హౌస్లోకి ఎంట్రీ కాగానే హాల్ అనేది ఎక్సలెంట్ స్పేసింగ్ హాల్తో మొత్తం మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. UPVC విండోస్, మనకి బార్డర్లో గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది విండోస్కి. ప్రతి రూమ్లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ వేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. మనకి ఈస్ట్ సైడ్ కార్నర్లో మనకి కిచెన్ ఉంటుంది. అలాగే బి సైడ్లో మనకి పూజా గది అనేది ఉంటుందండి. పూజా గది డోర్స్ కూడా మనకి ఒక సైడ్ లక్ష్మీదేవి, ఒక సైడు గణేశుడి ఐడల్స్తో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, మనకి 2 సెల్ఫ్ ఇచ్చారు. గోల్డ్ కలర్, వైట్ కలర్ టైల్స్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుందండి కిచెన్ అన్నమాట. సో సఫిషియెంట్ సెల్ఫ్, టైల్స్ అనేది వైట్ కలర్ టైల్స్ యూజ్ చేస్తారు. మనకి డౌన్లో మనకి సిలిండర్కి అలాగే మిగతా అన్నిటికీ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ కార్నర్లో బాల్కనీ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ, మనం వాషింగ్ మిషన్ కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ అనేది ఈవినింగ్ చాలా బాగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, మనకి ఈజీగా డైనింగ్. అలాగే వాషింగ్ బేసిన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, టోటల్ ఈ హౌస్ వచ్చేసి మనకి 151 గజాల్లో కన్స్ట్రక్షన్ అయ్యింది. నార్త్ ఫేసింగ్, ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మీకు వీడియో లాస్ట్లో చెప్తాను లొకేషన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ నుంచి మీరు కోరుకునేది ఒక లైక్ అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయాలి. వీడియో చూసిన తర్వాత లాస్ట్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మనకి వాష్రూమ్ అనేది ఇప్పుడు లాక్ వేశారు, కాకపోతే మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. వెస్ట్రన్ స్టైల్లో మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది. అలాగే నార్త్ వెస్ట్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. సో డిఫరెంట్ కలర్స్, ప్రతి రూమ్లో డిఫరెంట్ కలర్స్. ఇది వచ్చేసి మనకి పింక్, లైట్ పింక్ వేశారు. ఆ రూమ్లో మనకి గ్రీన్ అనేది సెట్ చేయడం జరిగింది.
2 విండోస్ రావడం జరిగింది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో. మనకి రూమ్స్ అనేవి చాలా పెద్దగా రావడం జరిగిందండి. రూమ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ పెద్దగా రావడం జరిగింది. అలాగే ఈ హౌస్లో బెనిఫిట్ ఏంటంటే మనకి హాల్ అనేది చాలా స్పేసియస్గా వచ్చింది. మనకి సోఫాస్ కానీ మనకి చిల్డ్రన్కి ప్లేకి కూడా మనకి చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు హాల్లో ఆడుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి చాలా ఎక్సలెంట్గా హాల్ అనేది రావడం జరిగింది. మనకి హౌస్ అనేది ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు చూడొచ్చు మనకి ఫ్రంట్లో గ్లాస్ ఇవ్వడం జరిగింది బాల్కనీలో. సో ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు మనకి హైవేకి ఆనుకొనే ఉంటుందండి. మనకి సర్వీస్ రోడ్ అనేది ఉంటుంది. స్ట్రేట్ వెళ్తే మనకి విజయవాడ హైవే రావడం జరుగుతుంది. విజయవాడ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సాగర్ హైవే నుంచి మనకి కేవలం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇక్కడ కూడా మనకి వాషింగ్ బేసిన్ అలాగే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది విత్ స్విచ్చెస్తో. మనం టెర్రస్కి వెళ్ళి చూద్దాం. మీకు ఓవరాల్ వ్యూ అనేది ఏరియా వ్యూ అనేది కనిపిస్తుందండి. మేము ప్రతి వీడియోలో టెర్రస్ ఎందుకు చూపిస్తామంటే మీకు ఓవరాల్ వ్యూ అనేది మనకి లెంత్ అనేది ఎంత వస్తుందో మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది. అందుకని మీకు ప్రతిసారి మేము ట్యాంక్ కూడా ఎన్ని లీటర్స్ ఉందో మేము చూపెట్టడం జరుగుతుంది. మీకు ప్రతి ఒక్కటి మా వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. అది గమనించగలరు. మన ఛానల్ని వీడియోని లైక్ చేయగలరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సో ఈ ఇల్లు ప్రైస్ అనేది మనకి 1,60,00,000 చెప్తున్నారు. 1,60,00,000 1.6 crores చెప్తున్నారు, నెగోషియబుల్. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి 2 హైవేస్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి ఈ హౌస్కి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి హైత్ నగర్ హైవే నుంచి జీ స్కూల్ రావడం జరుగుతుందండి. జీ స్కూల్ బ్యాక్ సైడ్లో మనకి పెద్దమట్టల్లి టెంపుల్ అలాగే మునునూరు వెళ్ళే రూట్ అనేది ఉంటుందండి. మునునూరు వెళ్ళే రూట్ని క్రాస్ చేసి స్ట్రేట్గా వెళ్తే మనకి నాయర్ పెట్రోల్ బంక్ అనేది రావడం జరుగుతుంది. నాయర్ పెట్రోల్ బంక్ నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకి ఉషా అరడేక్ అనేది రావడం జరుగుతుంది. ఉషా అరడేక్ నుంచి ఆపోజిట్లో మనకి ఈ హౌస్ అనేది లొకేటెడ్ అయ్యింది. ఇన్ఫర్మేషన్ కాలనీలో ఈ హౌస్ అనేది లొకేటెడ్ అయ్యింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మేము పెట్టే లో బడ్జెట్ వీడియోస్ కానీ మంచి ఫేసింగ్ ఉన్న హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మీరు ఎప్పుడు మిస్ అవ్వరు. మేము పెట్టే వీడియోస్ అనేది మీరు అస్సలు మిస్ అవ్వరు. మీరు వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో చూసిన వెంబటే మేము కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.